హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మీకు పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్ లో ఎక్సర్సైజ్ 6C లో ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో మీకు 5 ప్రాబ్లమ్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈ వీడియోలో మీకు 6th ప్రాబ్లం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మనం ఆలస్యం చేయకుండా చూడండి, 6th ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇచ్చిన 6th ప్రాబ్లం ఒకసారి చూస్తే find n if n minus 1 p3 is to n p4 equals to 1:9. సో ఇలా ఇచ్చి మనకి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. ఏమి ఇచ్చాడంటే n minus 1 p3 divided by n p4 is equals to 1/9. ఆల్రెడీ మీకు చెప్పాను, n-1 p3 అంటే r వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే డిక్రీజింగ్ ఆర్డర్ లోనే వెళ్ళాలి. సో n-1 p3 ని మనం ఎలా రాయొచ్చు అంటే n-1 నెక్స్ట్ వాల్యూ ఏంటి n-2 నెక్స్ట్ వాల్యూ n-3. సో 1 2 3 టైమ్స్ ఉన్నాయి. డివైడెడ్ బై np4 ఎలా రాయొచ్చు n ఇంటూ n-1 n-2 n-3 గా రాయొచ్చు ఈక్వల్స్ టు 1/9. ఇక్కడ ఏ వాల్యూస్ క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి, n-1 నుంచి n-3 క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఇక్కడ కూడా n-1 నుంచి n-3 వరకు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏం మిగులుతుంది, ఇక్కడ 1/n మిగులుతుంది, ఇక్కడ 1/9 మిగులుతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే n ఈక్వల్స్ టు n ఇంటూ 1 n ఈక్వల్స్ టు 9 ఇంటూ 1 9. సో n వాల్యూ ఏమవుతుందండి 9 అవుతుంది. ఈ విధంగా మనం చేస్తాము. నెక్స్ట్ 7th వన్ చూస్తే ఫైండ్ r వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 5pr ఈక్వల్స్ టు 2 ఇంటూ 6pr మైనస్ 1 ఇచ్చారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 5pr ఇక్కడ r వాల్యూ మనకి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం ఫార్ములా అనేది యూజ్ చేయాలి. సో 5pr ని ఎలా రాసుకోవచ్చు, n ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ r ఫ్యాక్టోరియల్ గా రాయొచ్చు. మనం ఇక్కడ npr ఫార్ములా యూజ్ చేస్తున్నానండి. npr ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తున్నాను కాబట్టి 5pr మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ r ఫ్యాక్టోరియల్ గా రాసుకోవచ్చు ఈక్వల్ టు 2 ఇంటూ 6pr మైనస్ 1 ఎలా రాయొచ్చండి 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ r ఫ్యాక్టోరియల్. కానీ r ప్లేస్ లో ఏముంది r మైనస్ 1 ఉంది కాబట్టి 6 మైనస్ r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 5 మైనస్ r ఫ్యాక్టోరియల్ యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి ఈక్వల్ టు 2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ మనం 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ గా రాసుకోవచ్చు డివైడెడ్ బై ఇక్కడ చూడండి 6 ప్లస్ 1 7 అంటే 7 మైనస్ r అండి. ఈ 7 మైనస్ r మనం ఎలా రాసుకుంటున్నాం అంటే 7 మైనస్ r నెక్స్ట్ ఒక 1 అనేది లెస్ చేస్తే 6 మైనస్ r మళ్ళీ ఇంకొక 1 లెస్ చేస్తే 5 మైనస్ r. ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను, 5 మైనస్ r ఫ్యాక్టోరియల్ దగ్గర స్టాప్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 5 మైనస్ r ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి. సో ఈ 2 డినామినేటర్స్ ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి, ఈ 2 డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఇక్కడ కూడా చూడండి 5 ఫ్యాక్టోరియల్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 7 మైనస్ r 6 మైనస్ r డినామినేటర్ లో ఉన్న వాల్యూని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది మల్టిపుల్ అవుతుంది. సో 7 మైనస్ r 6 మైనస్ r లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. 7 మైనస్ r ఇంటూ 6 మైనస్ r ఈక్వల్స్ టు 2 6 12. ఇది రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 7 6 42 అలాగే 7 ఇంటూ మైనస్ r మైనస్ 7r minus r into 6 minus 6r minus 7r minus 6r nothing but minus 13r minus r into minus r plus r square equals to 12. ఇప్పుడు మనం 12 ను కూడా లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. ఇది ఒక ఆర్డర్ లో రాద్దాము. r square నెక్స్ట్ మైనస్ 13r నెక్స్ట్ 42 ఉందండి ప్లస్ 12 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 12 42 మైనస్ 12 ఏమైపోతుంది 30. సో ప్లస్ 30 ఈక్వల్స్ టు 0. దీని ఫ్యాక్టరైజేషన్ చేయాలని r స్క్వేర్ మైనస్ 13r ని ఎలా రాసుకోవచ్చు మనం మైనస్ 10r మైనస్ 3r గా రాసుకోవచ్చు ఫ్యాక్టరైజేషన్, ఎందుకంటే 30 ని 10 3s రాయొచ్చు కాబట్టి. ప్లస్ 30 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి కామన్ తీస్తే r కామన్ తీస్తే r మైనస్ 10 మైనస్ 3 కామన్ తీస్తే r మైనస్ 10. సో r మైనస్ 10 కామన్ తీస్తే రిమైనింగ్ మనకి ఇక్కడ r మైనస్ 3 ఉంటుంది ఈక్వల్స్ టు 0. సో r వాల్యూ 10 అలాగే మైనస్ 3 ఏమవుతుందండి ప్లస్ 3. సో r వాల్యూ 10
3 వచ్చింది. కాకపోతే ఇక్కడ r ప్లేస్ లో మనం ఒకవేళ 10 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 5p 10 అవుతుంది. కానీ n ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు r. r కన్నా ఎక్కువ అవుతుంది లేదా ఈక్వల్ అవుతుంది, కానీ r కన్నా తక్కువ మాత్రం ఉండదు. ఒకవేళ 10 తీసుకుంటే n వాల్యూ అంటే 5 అనేది 10 కన్నా తక్కువ కాబట్టి 10 వాల్యూ అనేది అడ్జస్ట్ అవ్వదు. సో r ప్లేస్ లో మనం ఏం తీసుకుంటామండి 3 తీసుకుంటాము. ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, సేమ్ ఫార్మేట్ ఇచ్చాడు. 5pr ఈక్వల్స్ టు 6pr మైనస్ 1 ఇచ్చారు. ఇందాక ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ 2 తీసేస్తాడు అంతే, రిమైనింగ్ అంతా సేమే. సో ఇక్కడ 5pr ని ఎలా రాసుకోవచ్చు మనం 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ r ఫ్యాక్టోరియల్ గా రాయొచ్చు. ఈక్వల్ టు దీని ఎలా రాయొచ్చండి 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ r మైనస్ 1 ఆల్రెడీ మనం చేసాం కదా, 7 మైనస్ r ఫ్యాక్టోరియల్ గా రాయొచ్చు. ఎందుకు 7 రాశానంటే చూడండి డైరెక్ట్ గా చెప్తాను. 6 మైనస్ చేసినప్పుడు మైనస్ r మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +1. సో 6 + 1 ఏమవుతుంది 7. కాబట్టి 7 మైనస్ r ఫ్యాక్టోరియల్. సో నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 5 మైనస్ r ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 6 ఫ్యాక్టోరియల్ మనం ఎలా రాయొచ్చండి 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ గా రాసుకోవచ్చు. డివైడెడ్ బై 7 మైనస్ r ఫ్యాక్టోరియల్ మనం 7 మైనస్ r ఇంటూ ఒక వాల్యూ లెస్ చేస్తే 6 మైనస్ r, ఇంకొక వాల్యూ లెస్ చేస్తే 5 మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ స్టాప్ చేసుకుంటున్నాము. 5 మైనస్ r ఫ్యాక్టోరియల్ 5 మైనస్ r ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 5 ఫ్యాక్టోరియల్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ ఇందాకలాగే దీన్ని మనం ఏం చేస్తాం అంటే లెఫ్ట్ సైడ్ అనేది మూవ్ చేస్తామండి. సో లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ 1 ఉంటుంది, 1 ఇంటూ దిస్ 1 7 మైనస్ r ఇంటూ 6 మైనస్ r ఈక్వల్స్ టు 6 మిగులుతుంది. 7 6 r ఎంతండి 42. 7 ఇంటూ మైనస్ r మైనస్ 7r, అలాగే మైనస్ r ఇంటూ 6 మైనస్ 6r, నథింగ్ బట్ మైనస్ 13r. మైనస్ r ఇంటూ మైనస్ r ప్లస్ r స్క్వేర్ ఈక్వల్స్ టు 6. ఫస్ట్ r స్క్వేర్ రాయండి, తర్వాత మైనస్ 13r ప్లస్ 42. ఈ ప్లస్ 6 అనే లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుందండి మైనస్ 6. సో 42 మైనస్ 6 ఏమవుతుంది 36 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ 36 ని మనం ఎలా రాసుకోవచ్చండి 9 4s are 36. 9 4s are 36. 9 ప్లస్ 4 ఏమవుతుంది 13 అవుతుంది. సో ఫ్యాక్టరైజేషన్ అనేది ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. సో r స్క్వేర్ మైనస్ 13r మనం 9r మైనస్ 4r గా రాసుకోవచ్చు. ఎందుకంటే మైనస్ 9r మైనస్ 4r అంటే మైనస్ 13r ప్లస్ 36 ఈక్వల్స్ టు 0. ఈ రెండింటిలో r కామన్ తీస్తే r మైనస్ 9, ఇక్కడ మైనస్ 4 కామన్ తీస్తే r మైనస్ 9 ఈక్వల్స్ టు 0. సో r మైనస్ 9 కామన్ తీస్తే r మైనస్ 4 ఈక్వల్స్ టు 0. సో r వాల్యూ ఏమవుతుందండి 9,4. 9 అనేది అడ్జస్ట్ అవుతుంది, ఎందుకంటే 9 ఒకవేళ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే r కన్నా 5 అనేది చిన్నది, అంటే 9 కన్నా 5 చిన్నది అయిపోతుంది. కాబట్టి r ప్లేస్ లో మనం ఏం తీసుకోవాలండి ఓన్లీ 4 తీసుకోవాలి. ఇది ఆన్సర్. ఇక్కడ ఇచ్చిన 8th క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ మ్యాన్ హ్యాస్ 4 sons అండ్ దేర్ ఆర్ 5 schools విత్ ఇన్ హిస్ రీచ్. సో అతని దగ్గరలో 5 schools ఉన్నాయి. సో అతనికి 4 sons ఉన్నారు. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ హీ అడ్మిట్ హిస్ సన్స్ ఇన్ ద స్కూల్స్. సో ఆ స్కూల్స్ లో ఈ 4 sons ని ఎన్ని వేస్ గా అడ్మిట్ చేయగలరు, జాయిన్ చేయగలరు అని అడుగుతున్నాడు. సో దట్ నో 2 of them విల్ బి ఇన్ ద సేమ్ స్కూల్. ఏ ఇద్దరు కూడా సేమ్ స్కూల్లో ఉండకూడదంట. ఆ విధంగా ఎన్ని వేస్ గా అరేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో నో 2 of them ఇన్ ద సేమ్ స్కూల్ అని అన్నారు కాబట్టి ఈ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. రిపిటేషన్ అనేది అలౌడ్ కాదు. కాబట్టి మనం ఏ ఫామ్ లో యూజ్ చేయొచ్చండి ఎన్పిఆర్. నో రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అన్నప్పుడు మనం ఎన్పిఆర్ ఫామ్ లా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ n వాల్యూ ఏంటి, r వాల్యూ ఏంటో రాద్దాం. n అంటే నెంబర్ ఆఫ్ స్కూల్స్. సో n వాల్యూ ఏంటి 5. r వాల్యూ ఎంత మందిని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాడు 4 sons, అంటే r వాల్యూ ఏమవుతుందండి 4. సో ద నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ టు ఫార్ములా npr. n అంటే ఏంటండి 5, pr అంటే ఏంటి 4. 5p4 మనం ఎలా రాయొచ్చు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2, నథింగ్ బట్ 120. సో ఎన్ని వేస్ గా 4 sons ని 5 schools లో అడ్మిట్ చేశారండి 120 వేస్ గా అడ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. How many 3-digit numbers can be formed by using the digits 1 to 9 if no digit is repeated? సో ఇక్కడ 1 to 9 అనే డిజిట్స్ ని యూజ్ చేసుకొని ఎన్ని 3-digit నెంబర్స్ ని ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఎప్పుడు నో డిజిట్ ఈస్ రిపీటెడ్ అంటే నాన్ రిపిటేషన్ ఈస్ నాట్ అలౌడ్ అయినప్పుడు అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డిజిట్స్ రాసుకుందామండి. గివెన్ డిజిట్స్ ఎక్కడి నుంచి ఎంత వరకు ఇచ్చారు? 1 నుంచి 9 వరకు అంటే 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి? 1 నుంచి 9 కాబట్టి 9 డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ని డిజిట్ నెంబర్ కావాలి మనకి? ఇక్కడ 3 డిజిట్ నెంబర్ కావాలి. 3 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి r వాల్యూ 3 గా తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఆన్సర్ రాద్దాము. ద నెంబర్ ఆఫ్ 3-digit numbers, the number of 3-digit numbers that can be formed by using 9 digits equals to NPR. n అంటే 9 అండి, pr అంటే 3. 9p3. ఈ 9p3 ని మనం ఎలా రాయొచ్చు? 9 into 8 into 7 గా రాసుకోవచ్చు. సో 9 8s are 72 into 7. 72 into 7 nothing but 504. సో ఈ విధంగా మనం ఈ సమ్ అనేది చేస్తామండి. సో ఎన్ని వేస్ ఉంటాయి? 504 వేస్. 504 3-digit నెంబర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 10th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే హౌ మెనీ 4-digit నెంబర్స్ ఆర్ దేర్ విత్ నో డిజిట్ రిపీటెడ్. సో రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్. సో ఎన్ని 4-digit నెంబర్స్ అనేది ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నారండి. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ లో మనకి ద నెంబర్ ఆఫ్ 3-digit నెంబర్స్ బై యూజింగ్ ద డిజిట్స్ 1 to 9 అని ఇచ్చారు. సో 1 to 9 ఇచ్చారు కాబట్టి 1 నుంచి తీసుకున్నాం. కానీ ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం 0 నుంచి తీసుకోవాలి. డిజిట్స్ అంటే 0 to 9 కాబట్టి అన్ని డిజిట్స్ మనం కన్సిడర్ చేయాలి. సో గివెన్ డిజిట్స్ 0 1 2 3 4 5 6 7 8 9. టోటల్ గా ఎన్ని డిజిట్స్ ఉంటాయండి మనకి? 10 డిజిట్స్ ఉంటాయి. సో n ఈక్వల్స్ టు 10. మనకి ఎన్ని డిజిట్ నెంబర్ కావాలి? 4-digit నెంబర్ కావాలి. 4-digit నెంబర్ కావాలి కాబట్టి r ఈక్వల్స్ టు 4 తీసుకొని 10p4 అనేది రాస్తే మళ్ళీ రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ డిజిట్స్ లో 0 ఉందండి. ఎప్పుడైనా 0 ఉన్నప్పుడు సో అరేంజ్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనకి 4-digit నెంబర్స్ కావాలి కాబట్టి 4 బాక్సెస్ తీసుకుందాం. 4-digit నెంబర్ లో 4 బాక్సెస్ తీసుకుందాం. ఒకవేళ ఈ 4 బాక్సెస్ లో ఫస్ట్ ప్లేస్ లో 0 ఫిల్ చేసాం అనుకోండి. ఫస్ట్ ప్లేస్ లో 0 ఫిల్ చేస్తే ఈ 4-digit నెంబర్ కాస్త ఏమైపోతుంది? 3-digit నెంబర్ గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి 0 వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్ లో మాత్రం 0 మనం ఫిల్ చేయకూడదు. సో 0ని ఫిల్ చేయకూడదు అంటే రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉంటాయండి మన దగ్గర? 9 డిజిట్స్ ఉంటాయి. ఈ 9 డిజిట్స్ ని ఫస్ట్ ఎంటీ బాక్స్ లో ఎన్ని వేస్ గా మనం అరేంజ్ చేయొచ్చు అంటే 9 వేస్ గా అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకెక్కడైనా మనం 0 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ లో 0 లేకపోతే ఇంకెక్కడైనా 0 సబ్స్టిట్యూట్ చేసినా అది మనకి 4-digit నెంబర్ అవుతుంది. కాబట్టి ఈ రిమైనింగ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? ఇంకా 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్ లో రిమైనింగ్ మన దగ్గర ఎన్ని డిజిట్స్ ఉన్నట్టు అంటే 9 డిజిట్స్ ఉన్నట్టు. ఎందుకంటే 10 డిజిట్ లో ఆల్రెడీ ఇక్కడ ఏదో ఒక డిజిట్ మనం ఇక్కడ ఫిల్ చేస్తాము. ఏదో ఒక డిజిట్ ఫిల్ చేస్తాం కాబట్టి ఆ డిజిట్ మనం లీవ్ చేస్తే రిమైనింగ్ మన దగ్గర 9 డిజిట్స్ ఉంటాయి. ఈ 9 డిజిట్స్ ని ఈ 3 ప్లేసెస్ లో 9p3 వేస్ గా అరేంజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ప్లేస్ లో 9 డిజిట్స్ 9 వేస్ గా అరేంజ్ చేస్తాము. సెకండ్ 3 ప్లేసెస్ లో 9 డిజిట్స్ ని 9p3 వేస్ గా అరేంజ్ చేస్తాం. ఇప్పుడు టోటల్ వేస్ ఏమవుతాయి? 9 into 9p3. దీన్నే మనం వర్కింగ్ కింద రాద్దామండి. ఫస్ట్ ఏం చేసామండి? ఇన్ ఫస్ట్ ప్లేస్ the 9 digits except 0 can fill in
9 వేస్. ఎన్ని వేస్గా అరేంజ్ చేస్తాం మనం? 9 వేస్గా అరేంజ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసామండి, రిమైనింగ్ 9 డిజిట్స్ని ఈ 3 ప్లేసెస్లో 9p3 వేస్గా అరేంజ్ చేస్తాం. ఇప్పుడు అదే రాస్తారు, రిమైనింగ్ 9 digits can fill in 3 places in 9p3 ways. ఎన్ని వేస్గా అరేంజ్ చేసామండి? 9p3 వేస్గా అరేంజ్ చేసాం. ఇప్పుడు ద టోటల్ ఏం కావాలి వాళ్ళకి? 4 డిజిట్ నెంబర్ కావాలి, అదే రాస్తారు. ద టోటల్ నెంబర్ ఆఫ్ 4 digit numbers equals to 9 into 9p3. 9 into 9p3. So 9 into 9p3 9p3 వాల్యూ ఆల్రెడీ మనం ప్రీవియస్ సమ్లో చేసామండి, 504. దీన్ని మల్టిపుల్ చేద్దాం. 9 4s are 36, అంటే ఇక్కడ 3 ఉంటుంది, 9 5s are 45. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే 4536. సో ఈ 5 సమ్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.